ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. So, hello guys, here's the review of Maya Sabha series starring Adi Pinishetty, Chaitanya Rao, Sai Kumar in the lead roles, and the series is streaming on Sony Live. Before going to the review, the series is based upon some real life characters అని మనకు ముందు నుంచి ట్రైలర్ చూస్తున్నప్పటి నుంచి తెలుస్తుంది. కానీ నాకు ఫ్యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ మీద అంత నాలెడ్జ్ లేదు. బట్ ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఎవరు అనేది మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ మనకు క్యారెక్టర్ ఎవరో తెలిస్తే వీ కెన్ క్లియర్లీ గెస్ దెమ్ హూ ఆర్ దే ప్రొట్రేయింగ్ అని. అయినా కూడా రియల్ లైఫ్ నుంచి ఏమీ చూడకుండా జస్ట్ దీన్ని ఒక సిరీస్లో మాత్రమే స్టార్ట్ చేశాను నేను. సిరీస్ అయితే నాకు చాలా నచ్చింది. మనకి ముందే తెలుసు ఇది పొలిటికల్ డ్రామా అని. సో మై మెయిన్ క్వెస్ట్ ఈజ్ హౌ ఇస్ గోన్ బి ద డ్రామా ఇన్ దిస్ సిరీస్. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ సిరీస్లో డ్రామా ఎంత బాగా పండితే సిరీస్ అంత బాగా ఎలివేట్ అవుతుంది. బట్ ద డ్రామా వాజ్ సో గుడ్ ఇన్ ద సిరీస్. నాకు అన్నిటికన్నా బాగా అనిపించింది ఏంటంటే ఫిల్లర్ సీన్స్ అనేవి వెరీ మినిమల్గా ఉన్నాయి ఇందులో. అంటే పెట్టాలి అని పెట్టినవి కాకుండా ఆర్గానిక్గా పండిన సీన్స్ని మాత్రమే ఈ సిరీస్లో పెట్టారు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ నాకు పాలిటిక్స్ మీద అంత ఎక్కువ నాలెడ్జ్ కూడా లేదు. సో ఈ సిరీస్ని కంప్లీట్ చేయగలనా లేదా అనే డౌట్గానే స్టార్ట్ చేశాను. బట్ దిస్ సిరీస్ అట్రాక్టెడ్ మీ విత్ ఇట్స్ డ్రామా అండ్ ద డ్రామా వాజ్ వెరీ గుడ్. ప్లాట్ అంటే పెద్దగా ఏం లేదండి. ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇద్దరు వేరు కులాల నుంచి వచ్చిన వ్యక్తులు. ఒకరు పెద్ద కులం, ఇంకోరు చిన్న కులం అన్నట్టు సిరీస్లో చూపిస్తారు. అండ్ ఆల్సో ఇద్దరు ఐడియాలజీస్ వేరు, ఇద్దరి దారులు వేరు. బట్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత పొలిటికల్గా ఎలా ఎదిగారు అనేది సిరీస్. ఏదైనా సిరీస్ ఆర్ సినిమాలో డ్రామా బాగా పండాలి అంటే పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉండాలి. అండ్ దాట్ వాజ్ అన్ యాడెడ్ అసెట్ ఇన్ దిస్ సిరీస్. నాట్ జస్ట్ ద మెయిన్ లీడ్స్, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆల్సో దేవకట్ట గారి వర్క్స్ లైక్ ప్రస్థానం, రిపబ్లిక్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ ఆ మూవీస్కి రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు, బట్ వీ కెన్ సీ హిస్ విజన్ క్లియర్లీ త్రూ దిస్ మూవీస్ అనమాట. అండ్ ద సేమ్ విజన్ అనేది ఈ సిరీస్లో కూడా మనకు కనిపిస్తుంది. నేను సిరీస్ గురించి, ప్లాట్ గురించి ఇంకా ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోతుంది. మీరు కూడా పెద్దగా ఏం తెలుసుకోకండి. జస్ట్ గో అండ్ వాచ్ ద ట్రైలర్. మీకు నచ్చితే డైరెక్ట్లీ సిరీస్ స్టార్ట్ చేసేసేయండి. అండ్ సిరీస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఈ సిరీస్కి నాకు ఒక ప్రో టిప్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ 6 ఎపిసోడ్స్ మీరు గ్యాప్స్ తీసుకొని అయినా చూడొచ్చు. బట్ మై ప్రో టిప్ ఈజ్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం కంటిన్యూస్గానే చూడండి, సో దట్ ద ఎసెన్స్ని మీరు మిస్ అవ్వరు. అండ్ ఈ సిరీస్కి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ 3.5/5. డెఫినెట్లీ గుడ్ వాచ్. నా సజెషన్ మీకు చెప్పినట్టే లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం పక్కాగా ఒకేసారి చూడండి. సో దట్స్ అప్ ఫర్ దిస్ రివ్యూ. ఇంకా నా ఛానల్లో చాలా రివ్యూస్ పెట్టాను, అఫ్కోర్స్ అప్డేట్ అయిపోయి. బట్ రీసెంట్గా వచ్చిన వెన్స్డే సీజన్ 2 తలకు రివ్యూ కూడా పోస్ట్ చేశాను. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. And thanks for watching.